హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి. సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. ఇవాళ ఒక హార్వెస్టింగ్ అలాగే ఒక కుకింగ్ వీడియో కూడా ఉందన్నమాట. సో అదేంటో ఇవాళ వీడియోలో చూసేద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. కిచెన్ గార్డెన్కి అయితే వెళ్ళిపోదాం రండి. పండు మిర్చి కోసం అయితే వచ్చాను, లోపలికి ఉన్నాయన్నమాట. సో హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇదిగోండి, ఇలా చెట్లోనే పండిన పండు మనకు కొంచెం ఉన్నా కూడా మనం పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో వాటి కోసం అని చెప్పి ఇప్పుడైతే నేను వచ్చాను. ఆల్రెడీ అమ్మమ్మ ఒక 5-6 కాయలు అయితే కట్ చేసి తీసుకొచ్చారనమాట. సో ఇక్కడైతే అక్కడక్కడ ఇంకా ఉన్నాయి. వాటితో పాటు ఇవి కూడా వేసి పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పండడం కూడా. పండ్ల కోసం అని చెప్పి కొన్ని అయితే వదిలిపెట్టామన్నమాట. సో చూద్దాం ఎన్ని ఉంటాయో ఏమో. ఇంకా పచ్చికాయలుగానే ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి. పండు మిర్చి ఎక్కువగా ఉంటే నిల్వ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇక్కడైతే కొద్దిగా ఉన్నాయి కాబట్టి నేనైతే టమోటా వేసి కొంచెం చట్నీ లాగా, అంటే మనం ఒక 2-3 డేస్కి అయిపోయే విధంగా పచ్చడి అయితే చేసేసుకున్నాము. వీటిని కూడా కోతులు పెరికేస్తున్నాయి అన్నమాట. బాగా ఎత్తుగా అయితే వచ్చాయి చెట్లు అయితే, చాలా హైట్ వచ్చినాయి. వీటికి ఎటువంటి మందులు అయితే కొట్టలేదు, మీరే చూస్తున్నారు కదా. ఎరువులు అయితే వేయించామన్నమాట. ఇక పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేసుకున్నాము, కూరకి కావాలి కాబట్టి. ఇప్పుడు మేమైతే అంటే ఎక్కువగా పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాం అన్నమాట. మిరప్పొడి కూడా పెద్దగా యూజ్ చేయట్లేదు. వీలైనంత వరకు పచ్చిమిర్చితోనే కర్రీస్ అయితే చేసేస్తున్నాము. పండు మిర్చి పచ్చడికి అయితే ఎర్రగా పండినట్లయితే చాలా బాగుంటాయండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా అనమాట. సో ఇంకా మనకు కాయలు అయితే కొన్ని ముదరలేదు కాబట్టి సైడ్ నాటిన మిరప చెట్లు అంతగా రాలేదండి. సో మీరు చూస్తున్నారు కదా, దీనికి కూడా ఎరువు అయితే వేసాము, బట్ అంత హెల్దీగా అయితే రాలేదన్నమాట. సో చూసారా, ఇటు సైడు బాగా వచ్చాయి, కానీ ఇటు సైడు మాత్రం అంత హెల్దీగా రాలేదు. ఇటు సైడ్ ఎప్పుడు వేసినా బాగానే వస్తున్నాయి పచ్చిమిర్చి అయితే. ఇటు సైడ్ అయితే అస్సలు సరిగా రాలేదన్నమాట. మొత్తం ముడతగా అయిపోయి ఇలా అయిపోయాయి. 1-2 అయితే కాయలు అయితే వస్తున్నాయి. బీరకాయ చూసారా, కోతులు చూసినాయంటే ఆమె పట్టు అయిపోతుంది. అమ్మమ్మ నిన్న గమనించలేదనుకుంటా, గమనించుంటే నిన్నే కోసేస్తున్నాం. సో దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం. నేనైతే సిజర్ తీసుకురాలేదు, ఇది తెంపడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఈ మామిడి చెట్టు కూడా ఈ సంవత్సరం ఫస్ట్ కాపు అయితే కాస్తుంది. 2 మామిడికాయలు చిన్న ఉన్నాయన్నమాట. చూపిస్తానండి. బహుశా మీకు కనబడకపో, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది ఏ రకం మామిడికాయో తెలియదు. మొత్తానికి మన గార్డెన్లో పండినటువంటి ఫ్రూట్ నుంచి వచ్చినటువంటి చెట్టే అనమాట. ఉదయాన్నే సూర్యుడు చూసారా, బగబగా మండిపోతా ఉన్నాడు అనమాట. ఎండైతే ఎలా ఉందంటే నెత్తిన స్ట్రా వేసి జ్యూస్ లాగినట్టు లాగేస్తా ఉన్నాడు సూర్యుడు, అంత వేడి ఉందన్నమాట. ఒంట్లో ఉండే చెమ్మ మొత్తం లాగేసినట్టుగా అయిపోతుంది. ఈ ఎండకి కొద్దిసేపు బయట ఉంటేనే హెడేక్ వచ్చినట్టుగా అయిపోతుంది. ఇక్కడ ఒక బీరకాయని తినేస్తున్నాయి చూసారా. అమ్మ బాబోయ్, పెద్ద బీరకాయ ఉంది. అవ్వా ఇక్కడ కాయ ఉందవ్వా, పెద్ద బీరకాయ. నేను బీరకాయవా పీరకంగా చిన్న ఉన్నాయి 2. ఇప్పుడు బీరకాయ పెద్దది చూసిన, ఆ కొమ్మ మీద పడిపోయింది, జాగ్రత్తగా కొయ్యాలి దాన్ని. ఇదిగోండి, పెద్ద బీరకాయ ఉంది ఇక్కడ. ఉంటుంది, మనకు తెలియలా, ఆకుల మధ్యలో తెలియలా.
ఆ గుమ్మడికాయ కూడా చిన్న పిందెలు లైన్గా వచ్చేస్తున్నాయి. దోటి కొంచెం ఈమా పండిపోయి కూడా ఎండిపోయి ఉండదు, గింజలకు వస్తుంది అది. అక్కడ ఉంది ఒకటి, 2, 3 కాయలు, పెద్ద కాయలు అయ్యి ఎండిపోయి ఉన్నాయి. మనకు కనిపించలే, మనం వెతికినాం కానీ అంతగా కనిపించలే. ఇప్పుడు మా 4, 5 కాయలు, అబ్బా కోతులకు కూడా కనిపించినట్లేవు, అందుకే అవి అలా అయిపోయాయి. కనిపించలే ఇన్ని రోజులు వెతికినా కూడా. 5 కాయలు. అవి మనం చూస్తే కనిపించట్లా మనకు అవి. అమ్మ దోటి తెచ్చిందంట. మా బీరకాయలు పెద్ద పెద్ద బీరకాయలు, మా కొన్ని 5 కాయలు ఎండిపోయినాయి, పెద్ద కాయలు 2 ఉన్నాయి. రా తీసుకురా, అట్లా మెల్లిగలాగు. లేదా తగులుకుందండి, నేను నుండు. అయ్యో తీగ దింపేస్తున్నాను. అది తగులుకునేసి ఇద్దామా, ఇది పట్టుకున్నా. ఇప్పుడే చాలా కాయలు ఎండిపోయినాయి, మొత్తం ఎండిపోయినట్టు వదిలేస్తలే. చూసినదా? ఇప్పుడే చూసినాను, గుర్తు రాలేదా? ఉండమ్మా ఒక్క నిమిషం. ఇది పాత గింజలు కాదు, కాదు అన్న తెచ్చిన గింజలు. అన్న తెచ్చిన గింజలు. ఇంట్లో 2 మామిడికాయలు కూడా ఉన్నాయి. మామిడి అదేమా ఉండు, నేను తగిలిచ్చిస్తాంటి, నువ్వు లాగేస్తూ. అట్లే లాగు, ఇంకొంచెం, ఇంకొద్దిగా. ఎంత వస్తుందో చూడు. అట్లే ఉండు, పైన పడిపోతుంది. అదే సూపర్, అంతే. నేను తెలియక ఒకటి కోసేసినాను మా అద్దమ్మా, అదిగో కింద ఒకటి కోసేసిన. ఇవి చాలేవా రేపటికి సరిపోయినా? ఇంకా లేవా? చూసేసిన నేను. అవా దానికంటే పెద్ద కాయలు పైన ఎండిపోయి ఉన్నాయి, దానికన్నా పెద్ద కాయలు ఎండిపోయి ఉన్నాయి. పప్పు బీరకాయ చేసుకోవచ్చు, పప్పు తీయగూర చేసుకోవచ్చు. బీరకాయ అదో అక్కడ ఒక పిండి ఉంది, మా పైన ఒకటి ఉంది. బెండకాయలు కూడా ఉన్నాయి, కొద్దిగా అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ బెండకాయలు చెట్లోనే వదిలితే మంచి సైజ్ అయితే వస్తాయండి. సో చూస్తున్నారు కదా, ఇది మీడియం సైజ్ అనమాట. ఇంతకన్నా పెద్ద వస్తాయి. 1, 2 ముదిరిపోయాయి అన్నమాట. సో కొంచెం అవి అలాగే 1, 2 పెద్దవైపోయినాయి. అవి అలాగే వదిలేస్తే మళ్ళీ సీడ్స్కి అయితే యూజ్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూసారా పెద్ద కాయ అయితే ఉంది. సో అది కొద్దిగా ముదిరిపోయింది అనమాట. అదైతే సీడ్కి అయితే వదిలేస్తాను. ఇవాళ గార్డెన్లోకి 2 పండు మిర్చి ఏమన్నా ఉంటాయేమో చూసి కోసుకెళ్దామని వచ్చానమాట. సో ఇక్కడ చూడంగానే బెండకాయలు ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి. సో అవన్నీ ఇప్పుడు కోయకపోయినామంటే ఖచ్చితంగా ఇంకొక 1 అవర్ తర్వాత బ్యాచ్ అయితే దిగుతుందనమాట. సో ఒక్క కాయ లేకుండా మొత్తం కోసేస్తాయి. ఒక్కొక్కసారి మనకు కనిపించవు అనమాట, బట్ కెమెరాకి అయితే బాగా కనిపిస్తాయి. ఎడిటింగ్లో చూసుకున్నప్పుడు తెలుస్తుంది అనమాట, అయ్యో ఇక్కడ 2 కాయలు ఉన్నాయి వదిలేసినామని. సో ఇది కూడా కొద్దిగా ముదిరిపోయినట్టుంది, ఇదైతే వదిలేస్తున్నాను. సో ఇంకా బెండకాయలన్నీ కూడా కోసేసాను. ఇంకా లేవులే, చిన్న పిందెలు ఉన్నాయి. ఒక పిందె ఉంది చిన్నది. బాగా
బీరకాయ కనపడతాను ఉండదు. బీరకాయలు ఇంకా ఉన్నాయేమోనని చూడమని చెప్తున్నారనమాట. ఆ పిందగానే 2 రోజులు పోతే తినొచ్చు, కానీ కోతులు ఉన్నిస్తే పర్వాలా. ఇవాళ ఇన్ని కూరగాయలు అయితే హార్వెస్ట్ చేస్తాను అనుకోలేదు. ఉన్నాయా కోసినా. బెండకాయలు కొంచెం కోసుకున్నా, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, బీరకాయలతో ఏమేమి కూరలు చేసుకోవచ్చు, ఎండు వేయవచ్చు, మాంసంలో కూడా అట్నే ముద్దగా చేసుకోవచ్చు. ఏంది మటన్లో కూడా? మటన్లో నేను ఇప్పుడు బీరకాయ వేసి చేయాల. పప్పు పుల్లగూర, అదే బీరకాయ పుల్లగూర, బీరకాయ తీయగూర. సరే అవ్వ. బీరకాయ కూటి చేసుకోవచ్చు, టమాటా ఎర్రగడ్డ వేసి. 2 కాయలు తింటే చూసి కోసుకొద్దాని వచ్చినా నేను. ఆడొచ్చి చూస్తే అట్లా ఇవన్నీ వేయాల్సి వచ్చింది. సరేవా, కూర్చోండా, నేను పోయేసి పచ్చడి చేసేసి వస్తా. అమ్మా, అవ్వ కొద్దిగా నీళ్ళు అంటియండమ్మా. సో చూసారు కదా, ఒకటి హార్వెస్ట్ చేద్దామని చెప్పి వెళ్తే ఇంకొకటి హార్వెస్ట్ అయ్యిందనమాట. బీరకాయలు అన్నీ ఉంటాయనేసి నేను కూడా అనుకోలేదు. ఏదో చిన్న పిందెలు ఉన్నాయి, సరిపోతాయిలే కూరకి అనుకున్నాను. చూడంగా పెద్ద కాయలన్నీ చాలా అయితే ఎండిపోయి ఉన్నాయి. సో అవేంటంటే ఆకుల్లో ఉండడం వల్ల మాకు సరిగా కనిపించలేదు. అవి డ్రై అవ్వడం వల్ల ఆ గోల్డెన్ కలర్కి మాకైతే కనిపించాయి అన్నమాట. చూడండి పెద్ద కాయ, 6 కాయలు ఎండిపోయినాయి. ఇట్లది అన్నీ తీస్తా. సో ఇవండి ఇవాళ హార్వెస్ట్ చేసినటువంటి వెజిటేబుల్స్. బీరకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, పండుమిర్చి, ఇవి వచ్చేసి కాశీరత్నం పండ్లు, కాసాకు పండ్లు, చిక్కుడుగాయ, కరివేపాకు. సో ఇవాళ హార్వెస్ట్ అయితే ఇదన్నమాట. చూసారా ఎన్ని వెజిటేబుల్స్ అమ్మమ్మ గార్డెన్లో అయితే ఇవాళ ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసామన్నమాట. ఇది అంత చేదు ఉండదులే, ఆల్రెడీ ఒకసారి మనం బీరకాయ, సొరకాయ అన్నీ వేసి చేసినాం కదా. నీ డౌట్ ఎందుకు క్లియర్ చేస్తా? లేదులే, మా తీయగానే ఉందే. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. సో అందుకని చెప్పి ఇవాళైతే మార్నింగ్ టిఫిన్ కోసం ఇక్కడైతే జీలకర్ర గంజి అయితే కాస్తున్నాను. ఇది చాలా ఈజీ అనమాట. ముందుగా మనం రైస్ అనేది హాఫ్ బాయిల్ అన్నా తీసుకోవచ్చు, లేదా ఉప్పుడు బియ్యం అన్నా తీసుకోవచ్చు అనమాట. సో అవైతే బాగా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా కల్లుప్పు, జీలకర్ర వేసి బాగా మెత్తగా ఉడికించుకున్నట్లయితే మనకు జీలకర్ర గంజి రెడీ అయిపోతుంది. ఇది డైజెస్ట్కి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సో ఇది చల్లారిన తర్వాత ఇందులో పెరుగు వేసుకొని తినొచ్చు, లేదా డైరెక్ట్గా కూడా మనం అలాగే తీసుకోవచ్చు. సో దీనికోసం మనం పచ్చడి అయితే రెడీ చేసుకుందాము. మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినటువంటి పండు మిర్చితో టమోటా పచ్చడి అయితే చేసుకున్నాము. సింపుల్గా అయిపోయి మెంతులు, ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అవసరం లేదు ఇప్పుడు. సో ఆవాలు ఇలా సౌండ్ వస్తున్నాయి కదండి, అప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. టమోటాలు అయితే ఫ్రై చేసేసుకున్నాము. సో టమోటా అంతా కూడా ఇలా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడైతే పచ్చడి అనేది స్టార్ట్ చేసేద్దామండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర వేయించుకున్నాం కదండి, ఇవైతే ముందు పొడి కొట్టుకుందాము. టైం ఉంటే దంచుకున్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. సో చూసారా మెత్తగా పౌడర్ లాగా అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే మనము 1 by 1 వేసేసుకుందాము. పండుమిర్చి, చింతపండు, తెల్లగడ్డలు, కల్లుప్పు, చివరిగా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. ఇందులో ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ వేయకూడదు అనమాట. సో మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది. దీని టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆ పచ్చళ్ళలోనే వేసి దాన్ని కూడా మిక్స్ చేసుకున్నాము. టమోటా వేసిన తర్వాత మీరు సాఫ్ట్గా కావాలన్నా చేసుకోవచ్చు, లేదా కొంచెం బరకగా కావాలన్నా కూడా
ఈ పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు. సో నేను టిఫిన్ కోసం అని చెప్పేసి ఇది కొంచెం సాఫ్ట్గానే వేసేస్తున్నాను. సో పోపు కోసం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, జీలకర్ర, కూర శనగపప్పు, ఇంగువ, కరివేపాకు, అయితే పేస్ట్ చేసుకున్నామో పండు మిర్చి, టమోటా అదంతా కూడా ఇందులోకి వేసేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకోవాలి. పండు మిర్చి, టమోటా, తెల్లగడ్డ పచ్చడి అండి. సో ఇది పెరుగన్నంలోకి బాగుంటుంది, డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా బాగుంటుంది, అలాగే టిఫిన్స్కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఫైనల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇది 1 వీక్ వరకు కూడా మనకు ఫ్రిడ్జ్లో లేకుండా బయట కూడా అలాగే ఉంటుందన్నమాట. ఆయిల్ ఎక్కువగా ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటుంది. మనం నిల్వ పచ్చడిలా చేసుకోవాలి అని అనుకుంటే సేమ్ ఇదే మెథడ్ అనమాట. ఎక్స్ట్రా ఆయిల్ మనం దంచి చేసుకుంటే అది ఇంకా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కచ్చా పచ్చగా కూడా చేసుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 1 మంత్ వరకు కూడా అలాగే ఉంటుందండి. సో చూసారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడా కండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్.